హాయ్ గైస్! వెల్కమ్ టు మై హౌస్ వార్మింగ్ వ్లాగ్. ఇది చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. ముందు రోజేమో మేము వాస్తు పూజ చేసాము. తర్వాత రోజు హౌస్ వార్మింగ్ అనమాట. మార్నింగ్ 7:00కి. ముందు రోజు నైట్ ఒక 1 ½ అవర్ వాస్తు పూజ జరిగింది. నేను వాస్తు పూజకి కట్టిన శారీ గురించి చాలా మంది అడుగుతున్నారు. అది మధురిక అటైర్స్‌లో తీసుకున్న శారీ. దీనికోసం నేను సెపరేట్ రీల్ చేసి మీకు లింక్ అనే ఆటో డీఎం ఇస్తాను. పంతులు గారేమో రేపు పాలు పొంగించడం ఉంటుంది గదా! ఇలా టేబుల్ టాప్ మీద ఇలా ముగ్గులు వేయండి ద్వారం దగ్గర, ఇంకా కిచెన్‌లో అన్నారు. సో, అది జేస్తున్నాం. అప్పటికి 9 అయింది. డెకోర్ కూడా అయిపోయింది. ఇది ఫాస్ట్‌గా జేసి ఇంటికి పోవాలి. ఎందుకు అంటే తర్వాత రోజు 7:00 కల్లా మాకు ప్రవేశం ఉందన్నమాట. సో, దట్స్ ఇట్ అబౌట్ బిఫోర్ డే ఆఫ్ అవర్ హౌస్ వార్మింగ్ అన్నమాట. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. అనుకుంటా ఒకసారి మీ ఇద్దరు ఫోటో పంతులు ఎవరో కాదు నా ఫ్రెండే బెంగుళూరు నుంచి. ఇట్స్ బీన్ 5 ఇయర్స్ అనమాట. తన మామయ్య వచ్చారు చేయడానికి. దే ఆర్ ఓపెన్ టు ట్రావెల్. నాకు కాంటాక్ట్ కావాలంటే అడగండి. అండ్ ఫ్రీగా అయితే చేయలేదు, చేయకూడదు కూడా. ప్రార్థయామి నమస్కరోమి महागणपते नमः प्रार्थयामि नमस्करोमि यथा आदित्यादि नवग्रह प्रार्थनां करिष्यत्तमानिधिष्वा रमा समेत सत्यनारायण स्वामिने नमः क्षीरस्नानं समर्पयामि क्षीरस्नानानन्तरं शुद्धोदकस्नानं सायुधाभ्यां समाहनाभ्यां सर्वालङ्कारभूषिताभ्याम् अवाहिताभ्यः सर्वाभ्यो देवताभ्यो नमः रमा समेत सत्यनारायण स्वामिने. ప్రవేశం ఎలా జరిగిందంటే ఫస్ట్ ప్రవేశము, తర్వాత హోమము, తర్వాత ఏమో వ్రతము చేశారనమాట. మధ్యలోని బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోమం చేశాము. హోమం తర్వాత ఇంకా ఫుల్ కళ్ళు మండిపోయి ఎవ్వరు హోమం దగ్గర లేరు. తర్వాత మొత్తం హోమం అంతా కూడానే అయిపోయిన తర్వాత, ఆ పొగంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్‌కి, 25 మినిట్స్‌కి స్టార్ట్ చేశారనమాట వ్రతము. మొత్తం మాకు 12:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే మాకు 12:30 కంప్లీట్ అయిపోయింది. వాస్తు పూజతో కలిపితే 2 అయిపోద్దని. అండ్ మోర్ ఓవర్ వాస్తు పూజ ఎప్పుడు కూడాని ఆఫ్టర్ సన్‌రైజ్ చేయకూడదని చెప్పారు. ఈ నేమ్ బోర్డ్ మా సిస్టర్ నాకు ఇచ్చిందనమాట చేయించి. తనకి డీఎం చేయండి ఆర్ ఎల్స్ నేనే తెలుసుకొని చెప్తాను ఎక్కడ చేపిచ్చిందో. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడాని ఎగ్జాక్ట్ టైమ్‌కొచ్చేసారు. అండ్ నేను ప్రవేశానికి వాళ్ళకిచ్చిన శారీసే వాళ్ళు స్టిచ్ చేపించుకున్నారు. ఐ వాస్ సో హ్యాపీ. ఈ డే గురించి నేను ఆల్మోస్ట్ 1 ½ ఇయర్‌గా వెయిట్ చేశాననమాట. అసలు నాకెలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. నేను ఏడుస్తాననుకున్నాను కానీ ఏడవలేదు. ఎందుకంటే అంత స్ట్రెస్డ్ ఔట్‌లో మేమున్నాము. లాస్ట్ డే కూడా వర్క్ జరుగుతూనే ఉంది. అసలు రిలీవ్ అయితే ఇప్పుడు అవుతున్నానేమో. నేనింక రిలీవ్ నేను సొంత ఇంట్లోకొచ్చేసాను. అండ్ మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను గదా! ఏప్రిల్ 26, 2025లో మేము ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాము. ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ ఏప్రిల్ 26, 2026లోని మేము గృహప్రవేశం చేశామనమాట. అది మేము జస్ట్ ఆ రోజే రిలీజ్ అయ్యామనమాట. ఓహ్! ఇట్స్ ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ పట్టిందనమాట మాకన్ని థింగ్స్ సార్ట్ చేసుకోవడానికి. నాకు చాలామంది నా పెరల్ హారం గురించి అడుగుతున్నారు. దట్ బ్రోచ్ ఈస్ రేజింగ్ ఎలిఫెంట్ బ్రోచ్. నేను డిఫరెంట్ పిక్చర్స్ చూపించి నాకు కూడా జ్యువెలర్స్‌లో చేపించుకున్నాను. అవేమో ఒరిజినల్ ముత్యాలు. నాకు 15 డేస్‌లో వాళ్ళు చేపించిచ్చారు. నాకు 1,50,000 పడిందనమాట. నేను మా అవుట్‌ఫిట్స్ కోసం నేను సెపరేట్ రీల్ చేస్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో.
అండ్ కమింగ్ టు ద ఫోటోస్ అందరికీ తెలుసు కదా! హరీష్ జాబే కాకుండా పిక్సెల్‌కు స్టూడియోస్ అనేది ఒకటి రన్ చేస్తాడు అని. వాళ్ళ టీమే వచ్చారు 2 మెంబర్స్ అండ్ 1 గాయ్ మీరు నా రీల్స్ చూడొచ్చు. ఫ్లాష్ షూట్‌ని నేను బుక్ చేసుకున్నాను. ఆఫ్టర్ వాస్తు పూజ నేను ఫ్లాష్ షూట్‌ని బుక్ చేసుకొని 2 రీల్స్ తీపిచ్చుకున్నాను. నేను మెయిన్‌గా ఈ ఫంక్షన్ ఎందుకు చేశాను అంటే, మా ఇల్లు చూడ్డానికి అందరూ పని పెట్టుకొని హైదరాబాద్ రారు కదా! నేనంటూ నా కోసం ఒక ఫంక్షన్ చేస్తే అందరూ వస్తారు గదా అని నా ఫ్రెండ్స్ కోసం నేను చేయలేదు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ నా చుట్టూనే ఉంటారు. నేను ఎప్పుడైనా ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టొచ్చు, ఏదైనా జేయొచ్చు. బట్ నా రిలేటివ్స్ కొంతమంది అటెండ్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ నా పేరెంట్స్ ఫ్యామిలీని ట్రీట్ చేసిన విధానం చూసాక కూడాని నాకేమనిపించింది అంటే, ఎప్పుడైనా ఎవరైనా పిలుస్తే కుదిరితే రావడం కాదు, కుదుర్చుకొని రావాలి. దిస్ ఈజ్ హౌ మా పేరెంట్స్ ట్రీటెడ్ దేర్ రిలేటివ్స్. నాకు కూడా అదే నేర్పిచ్చారు. అప్పుడే రిలేషన్స్ కరెక్ట్‌గా ఉంటాయి అని కూడా చెప్పారు. సో, ఐ ఆల్వేస్ లిజన్ టు దెమ్. నాకు ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యాను. నా గృహప్రవేశం రోజున నా హస్బెండ్‌తో కూడా నేను చాలా చెప్పుకున్నాను. బాధపడ్డాను కూడాని. ఎవ్రీబడీ నోస్. ఓకే. కమింగ్ టు ద ఫుడ్ నేను ఒక్క వీడియో కూడా ఫుడ్‌కి తీయలేదు. ద ఫుడ్ వాస్ అమేజింగ్ అని చెప్పేసి ఎంతమంది చెప్పారో తెలీదు. ద ఐటెమ్స్ ఈస్ ఆల్సో బెస్ట్. కొంతమందైతే ఎవరైనా ప్రవేశానికి ఇన్ని ఐటెమ్స్ పెడతారా పెళ్లిలాగా అని కూడా క్వెషన్ చేశారు. अवायता सर्वाभ्यो देवताभ्यो नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि याचमनीयं समर्पयामि समयानन्तरं परिमलपत्रपुष्पाणि समर्पयामि स्वस्ति रक्षां धारयामि नमस्करोमि ఎక్స్‌ప్రెషన్స్ ఎలాగా? ఎవరు? హరీష్ ఏం పెట్టడు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడాని ఇల్లు చాలా బావుందని చెప్పారు. అండ్ ఎవరినైనా నేను ప్రాపర్‌గా పట్టించుకోపోయి ఉన్నా ఐయామ్ రియల్లీ సారీ. మేబీ స్ట్రెస్‌లో పట్టించుకుపోయి ఉంటాను. అంతేగాని ఆల్మోస్ట్ అందరిదని నేను ఫోటో తీసుకున్నాను. ఎవరిని మిస్ అవ్వకుండా. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చి మా హౌస్ వార్మింగ్‌ని ఇంత బాగా చేసినందుకు చాలా 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 థాంక్స్. అందరూ కూడాని ఈవినింగ్ వరకు మాతో ఉన్నందుకు కూడా చాలా థాంక్స్. యాహ్! That's all about my housewarming story. Bye bye.